డెలిమిటేషన్ జరిగితే తమ నియోజకవర్గాలు గల్లంతవుతాయని వైసీపీ భయం. పులివెందుల ఉండకపోవచ్చు లేదా స్వరూపం మారొచ్చు. నియోజకవర్గాల పునర్విభజనతో ముఖ్య నేతల తలరాతలు తలకిందులే. అందుకే పైకి మద్దతు, లోలోన వేగిపోవటంపై సంబరం. జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన బిల్లు ప్రస్తుతానికి వీగిపోవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామంపై పైకి ఎన్డీఏకి మద్దతిస్తున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం తెగ సంబరపడిపోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల సరిహద్దులు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లి, పుంగనూరు వంటి కీలక నియోజకవర్గాలు పునర్విభజనలో గల్లంతవుతాయని లేదా వాటి స్వరూపం మారిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవేళ అది జరిగితే స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ భయంతోనే వైసీపీ నేతలు డెలిమిటేషన్ లోపల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి తమకు బలంగా ఉన్న నియోజకవర్గాలు గల్లంతవుతాయని వైసీపీ నేతలు భయపడుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైసీపీని ఈడ్చి అవతల పారేయటంతో అసలు ఆ పార్టీకి బలమైన నియోజకవర్గం అంటూ ఏదీ లేదనేది బహిరంగ రహస్యం. ప్రజల్లో ఆదరణ లేని సమయంలో నియోజకవర్గాల మార్పు జరిగితే అది రాజకీయంగా మరింత ఇబ్బందికరంగా మారుతుందని భావించే వైసీపీ నేతలు ఇప్పుడు బిల్లు ఆగిపోవడంతో బిందాస్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై గౌరవంతో బిల్లుకు మద్దతిస్తున్నట్లు నటించిన వైసీపీ వాస్తవానికి తన ఉనికిని కాపాడుకోవటానికి ఈ పరిణామాలను ఆహ్వానిస్తోంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరొక వైపు డిలిమిటేషన్ ఆగిపోయినందుకు సంబరాలు చేసుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ బిల్లు ప్రస్తుతానికి నిలిచిపోవటం వైసీపీ ముఖ్య నేతలకు ఒక రకమైన రాజకీయ ప్రాణవాయువులా పనిచేసిందని చెప్పవచ్చు.